మహిమ కలుగునుగాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. గతించిన దినాలన్నీ దేవుడు కాచు కాపాడి మరొక మాసంలోనికి ప్రవేశించటానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అవును, ఈ 2020 సంవత్సరంలో 8 మాసాలు మనందరినీ కాచు కాపాడి మరొక నూతన మాసం ఈ సెప్టెంబర్ మాసంలో మొదటి ఆదివారమున దేవుని సన్నిధిలో మనం పాల్గొనడానికి, మన గృహాల్లో ఉండి వాక్యాన్ని వినడానికి దేవుడిస్తున్న ఈ మంచి సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు మన పట్ల చూపిన కృపను బట్టి మనం ప్రతిరోజు దేవుని మహింపరచవలసినటువంటి వారమైనా. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో ఏకీభవిద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ పరిస్థితులను మార్చి మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయనుగాక. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఈ ఆరాధనను మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. కృపగల తండ్రి, దాయగలిగినటువంటి దేవా, నీకు వందనాలు. గతించిన దినాలన్నీ మీరు మమ్మల్ని కాచు కాపాడి మరొక ఈ పునరుద్ధానపు ఆరాధనలో మేము పాల్గొనడానికి మీరు మమ్మల్ని సిద్ధపరిచినందుకై స్తోత్రాలయ. దేవా, ప్రత్యేకంగా ఈ లైవ్లో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో వారిని మీరు బలపరచండి. దేవా, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీరు మా సంఘ బిడ్డల పట్ల దేవా మీరు చూపిన ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు. దేవా, అపాయమేమీ రాకుండా, ఏ తెగులు నీ గుడారమును సమీపించకుండా మీరు కాపాడుతూ క్షేమమిచ్చి నడిపిస్తూ ఉన్నందుకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభువా. ప్రత్యేకంగా ఈ ఆరాధనలో పాల్గొంటున్న మీ బిడ్డలను దీవించండి. అవును, నేను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలసి ఉంటుండగా దేవా, ఎక్కడైతే ఏకీభవిస్తున్నారో దేవా వారిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, ప్రత్యేకముగా మీ కృప విస్తరింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, మీ కృపలో మమ్మల్ని బలపరచండి. దేవా, ప్రత్యేకంగా మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని ప్రార్థిస్తూ నిత్యము ఆరాధింపబడుతున్నటువంటి దేవా, నిత్యము స్తుతింపబడుతున్నటువంటి దేవా, నిత్యము పొగడబడుతున్నటువంటి దేవా, మా ఆరాధనకు యోగ్యునిగా మీరుండి నడిపించండి. ప్రతి విషయములో తోడుగా ఉండి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని దేవా మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటూ ఈ ఆరాధన అంతటిలో దేవా ఆది నుంచి అంతం వరకు మీరు మాకు తోడుగా ఉండి మీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరిచి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థన చేసి ప్రారంభిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో చిన్న పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందెను నా దీన హృదయము. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందెను నా దీన హృదయము. నన్ను కాపాడుటకు నా దయ నిలచితివా,
నన్ను కాపాడుటకు నాదరి నిలచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నీవే యేసయ్యా. నన్ను ప్రేమించేవారు ఎందరో ఉన్నారు, అంతము వరకు నాతో ఉండరు. నన్ను ప్రేమించేవారు ఎందరో ఉన్నారు, అంతము వరకు నాతో ఉండరు. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవే యేసయ్యా. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. కన్నులు మూసినా, కన్నులు తెరచినా, నా చూపులలో నీ రూపమే. కన్నులు మూసినా, కన్నులు తెరచినా, నా చూపులలో నీ రూపమే. కనికరించుతివా కరుణామయుడా, కృప చూపించుతివా, నాకు చాలిన దేవుడా. కనికరించుతివా కరుణామయుడా, కృప చూపించుతివా, నాకు చాలిన దేవుడా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఈ క్షేమాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. అలాగే మీరు మీ కుటుంబాలు క్షేమముగా ఉండాలని అనుదినము దేవుని సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను మనం ధ్యానం చేద్దాం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి 5 వాక్యాలను నేను చదువుతాను. జాగ్రత్తగా ఈ మాటలు మనం విందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము కలుగుగా ఆమోజు కుమారుడును ప్రవక్తనైన యెషయా అతని ఎద్దుకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకం చేసుకోమని
హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమిశాల నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకిచ్చేదను. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యెషయా ప్రవక్త ఎవరి దగ్గరికి వెళ్ళాడు అంటే హిజ్కియా అనేటువంటి రాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నీవు మరణమవబోతున్నావు, నీ ఇల్లు చక్కపెట్టుకో అని హెచ్చరించాడు. ఎప్పుడైతే హెచ్చరించబడ్డాడో వెంటనే హిజ్కియా చేసిన ఒక పని ఏంటంటే ప్రార్థించాడు. గోడ తట్టు తిప్పుకున్నాడు. ఆ గోడ తట్టు ఏముందంటే యెరూషలేము యొక్క దేవాలయం ఉంది. ఆ గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకొని ఏం చేయటం ప్రారంభించాడంటే ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే, యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటునో, ఆ మాట చెప్పి అంటాడు, నీ దృష్టికి నేను అనుకూలముగా నడిచాను, అలాగే కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని దేవుని వైపు చూస్తూ హిజ్కియా ప్రార్థన చేయటం మనం చూస్తాం. గమనించండి, హిజ్కియాతో మాట్లాడి యెషయా తిరిగి మరలా ఆయన బయటికి వెళ్ళడానికి, ఆ రాజమందిరము దాటి బయటికి వెళ్ళక మునిపే అక్కడ రాయబడుతున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే, ఇంకా తన యొక్క ఇల్లు దాటక మునిపే మరలా యెహోవా వాక్కు యెషయాకి ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తాం. గమనించండి, యెషయా మరలా దేవుని వాక్కు అతనికి ప్రత్యక్షమై మరలా వెళ్ళాడు. వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడు అంటే, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని, దేవుడు చెప్తున్నాడు, నీ కన్నీళ్లు విడుచుట నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నిన్ను బాగు చేసేదను అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నా అంశం ఏంటి అంటే, మన కన్నీటిని చూచే దేవుడు. ఆయన మనల్ని చూస్తూనే ఉన్నాడు, మన పరిస్థితులను చూస్తూ ఉన్నాడు, మన స్థితిగతులను చూస్తూ ఉన్నాడు. అందుకనే మన కన్నీటిని చూస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఏ సమస్యల్లో ఉన్నావో, ఏ ఇరుకుల్లో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఏ ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నావో, ఆ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన నిన్ను చూస్తున్నాడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అవును, హిజ్కియా మరణకరమైనటువంటి రోగమే కలిగింది. హిజ్కియా జీవితంలో కన్నీళ్లు విడుచుచు దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఏవైనా, ఒకవేళ కష్టమైన, ఒకవేళ దుఃఖములో ఉన్న, ఒకవేళ నీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఆ పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకనే ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, ఆనాడు హిజ్కియాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, ఆనాడు హిజ్కియాను చూచిన దేవుడు, ఆనాడు హిజ్కియా కన్నీటిని చూచిన దేవుడు ఈరోజు నిన్ను కూడా చూడడానికి, ఈరోజు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకోవడానికి, ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు కృప చూపడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుని దగ్గర మనం ఉన్నాము అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరణకరమైనటువంటి రోగమే, అయితే ఆ మరణకరమైనటువంటి రోగములో నుండి దేవుడు ఏం చేశాడు తెలుసా? అతన్ని తప్పించాడు. అతనుకున్న ఆ బాధ నుంచి విడిపించాడు.
అతని శ్రమను చూశాడు, అతని కష్టాన్ని చూశాడు, తన బలహీనతను చూశాడు. ఆ రోగము నుంచి దేవుడే అతన్ని విడిపించాడు. మరణకరమైనటువంటిది అంటే మరణించడానికి సిద్ధముగా ఉన్న తన జీవితంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? జీవాన్ని ఇచ్చి తన జీవితంలో ఒక గొప్ప కార్యము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, ఈరోజు మనను చూసే దేవుడు అయితే మన కన్నీటిని చూచే దేవుడు. ఈరోజు దేవుడు మనం చూస్తూ ఉన్నాడు. నీవు నీ జీవితంలో కూడా, నీ కుటుంబ జీవితంలో కూడా ఏ పరిస్థితులు ఉన్నాయో నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. నీ కన్నీటిని చూచే దేవుని దగ్గర మనం ఉన్నాము అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నీవు కార్చే కన్నీళ్ళు చాలా విలువైనవి, చాలా శ్రేష్టమైనవి. అందుకనే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, కీర్తన భాగం 56వ కీర్తన 8వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. 56వ కీర్తన 8వ వాక్యం. నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా యొక్క కన్నీళ్ళు నీ యొక్క బుడ్డులో ఉంచబడి ఉన్నవి కదా, అవి నీ కవిలలో కనబడును కదా అని మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, దావీదు మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటున్నాడంటే, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నేను సంచరించేవన్నీ కూడా నీవు లెక్కించి ఉన్నావు అని చెప్తూ అంటాడు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి కదా. మామూలుగా మనం కార్చే కన్నీళ్ళు దేవుడు ఒక బుడ్డిలో దాచి ఉంచాడు అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. అందుకనే మన కన్నీళ్ళు మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే ఎద్దేవా చేస్తారు, దేవుడైతే వాటిని తన బుడ్డిలో దాచిపెడతాడు. కన్నీటి విలువ మనకంటే దేవునికి బాగా తెలుసు. అందుకనే మనుషుల ముందు కన్నీళ్లు కారిస్తే వాటిని మనుషుల ముందు కన్నీళ్లు కార్చి వాటిని వ్యర్థం చేసుకోవద్దు అని మీకు తెలియచేస్తా ఉన్నా. మనుషుల ముందు కన్నీళ్లు కారిస్తే వారు ఒకవేళ హేళన చేయొచ్చు, అవమానించవచ్చు, నిందించవచ్చు. అయితే నీవు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చగలిగితే, దేవుని సన్నిధిలో అడగగలిగితే, దేవుని సన్నిధిలో ప్రాధేయపడగలిగితే ఆయన నీ కన్నీటిని చూచునుగాక, నీ యొక్క దుఃఖాన్ని ఆయన చూచునుగాక. ఆ కన్నీళ్ళు చాలా విలువైనవి. అందుకని కన్నీటినంట ఒక బుడ్డిలో దాచి ఉంచాను అని మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని ఆ కన్నీటి విలువ ఆయన ఒక పుస్తకములో రాసి ఉంచాను, కవిలలో కనబడును కదా. అంటే నీవు వేటి కోసం కన్నీళ్లు కార్చావో ఆ కన్నీళ్ళన్నీ కూడా దేవుడు ఒక పుస్తకములో రాసి పెడతా ఉన్నాడు. ఆ రాసి పెట్టంటున్నాడు, అవి కవిలలో ఉంచబడి ఉన్నవి కదా అంటున్నాడు. నీ కన్నీళ్ళు ఆయన చూస్తూ ఉన్నాడు, నీ కన్నీటిని ఆయన భద్రపరుస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద మనం జీవిస్తున్నటువంటి దినాల్లో ఈ భూమి మీదకి మనం ఏడుస్తూనే వచ్చాం. ఒకవేళ కొంతమందిని ఏడిపించి మనం పోతాం. గమనించండి, ఏడుస్తూ ఎలా వచ్చామా? భూమి మీద మనం తల్లి గర్భములో నిర్మింపబడి రూపించబడి ఆ నవమాసాలు మోసి తల్లి మన కన్నప్పుడు పిల్లలు కూడా ఆ చిన్న బిడ్డ ఏడవవలసిందే. అంటే ఏడుస్తూనే ఈ లోకానికి వచ్చాం. అయితే మనం జీవించిన తర్వాత మనం చనిపోతే మరి కొంతమందిని ఏడిపిస్తాం. ఈ లోకంలో మన శరీరముతోనే జీవిస్తాం, శరీరము కలిగి మన జీవితాన్ని కొనసాగిస్తాం. అయితే ఆ శరీరము మహిమలోనికి, అంటే దేవుని రాజ్యములోనికి ఆ శరీరాన్ని మనం తీసుకువెళ్ళలేం. అయితే మన శరీరములో నుంచి వేటిని దేవుని దగ్గరకు పంపించగలము అంటే, మన శరీరంలో ఉన్న ఏ అవయవాన్ని కూడా మనం దేవుని దగ్గర చూడలేము. కానీ మనము కన్నీటిని దేవుడు ఒక బుడ్డిలో, దేవుడు తన పుస్తకములో రాసి ఉంచాను అని మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, ఎంత అద్భుతమైన విషయమో కదా.
నీకున్నటువంటి కన్నీళ్లు ఈ లోక సంబంధమైన వాటి కోసం నీవు ఏడవవద్దు అని తెలియచేస్తా ఉన్నాను. ఇహ సంబంధమైనటువంటి వాటి కోసం ఏడవటం వల్ల అవన్నీ వ్యర్థమైపోతూ ఉన్నాయి. అయితే ఆత్మ సంబంధమైనటువంటి వాటి కోసం, అందుకని నీవు నీ జీవితంలో దేవుని వైపు, దేవుని దగ్గర ఇడిచే, దేవుని సన్నిధిలో కార్చే ఆ కన్నీళ్లు చాలా విలువైనవి. మనుషుల ముందు ఏడిస్తే నీకు ప్రయోజనం ఉండదు, కానీ దేవుని ముందు ఏడిస్తే ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయునుగాక. ఆయన నీ జీవితంలో నీ కన్నీటిని దాచిపెట్టే దేవుడు, అవి ఒక పుస్తకంలో రాసే దేవుడు, వాటిని ఆయన భద్రపరుస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో ఎవరి కోసం మనం కన్నీళ్లు కారుస్తున్నాం? నీ కుటుంబ రక్షణ కోసం నీవు కన్నీరు విడిచావా? నీ యొక్క రక్త సంబంధుల రక్షణ కోసం ఏనాడైనా దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచిన అనుభవం నీకుందా? అలాగే నీ గ్రామం కోసం, నీ ప్రజల కోసం, అలాగే నీ రాష్ట్ర, నీ దేశ, ఈ ప్రపంచ దేశము కోసం ఏనాడైనా కన్నీటి ప్రార్థన చేసావా? ఈరోజు దేవుడు నీ కన్నీటిని చూడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ కన్నీటిని ఆనాడు హిజ్కియా కన్నీళ్లు చూచిన అదే దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా నీవు కార్చే కన్నీళ్లు కూడా ఆయన చూడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకని అంటాడు కదా, కన్నీళ్లు విడుచుచూ విత్తువాడు సంతోషముతో పనులు కొచ్చుకొనును అంటున్నాడు. ఈరోజు కన్నీటితో నీవు విత్తగలిగితే సంతోషముతో పనులు కూర్చుకుంటావు. ఈరోజు కన్నీటి ప్రార్థన కొంతమంది పరిస్థితులను మారుస్తుంది అని మీకు తెలియచేస్తా ఉన్నాను. కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ జీవితంలో దేవుని సన్నిధిలో నీవు కన్నీరు విడుస్తున్నావా? నీ కుటుంబం కొరకు కన్నీరు విడుచు. నీ కుటుంబం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. తప్పకుండా దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో గొప్ప కార్యాలు చేయునుగాక. గొప్ప కార్యాలు చేసి నిన్ను బలపరచటానికి ఆయన ఇష్టపడుతున్నాడు అని మీకు తెలియచేస్తామన్న. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని సన్నిధిలో కన్నీరు కార్చే వారంగా ఉన్నామా? మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న స్థితిగతులను బట్టి, మనకున్న అక్కరలను బట్టి, మనకున్న అవసరాలను బట్టి, మనకున్న ఏ పరిస్థితులైనా దేవుని సన్నిధిలో నీవు కన్నీళ్లు విడిచి దేవుని సన్నిధిలో అడగగలిగితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి సమర్థుడు, నీ జీవితంలో గొప్ప మేలు చేయగలిగినటువంటి దేవుడు. అందుకనే ఈరోజు నీవు కార్చే కన్నీళ్లు చాలా విలువైనవి. నీవు కార్చే కన్నీళ్లు చాలా విలువైనవి. అవి మరి కొంతమందిని ప్రభావితం చేయగలవు, మరి కొంతమంది జీవితాలను మార్పు చేయగలవు, కొంతమంది జీవితాలను అవి బలపరిచేవిగా ఉంటాయి. అగస్టిన్ అనేటువంటి దైవజనుడు ఈ మాటలు చెప్తాడు. ఏమంటాడంటే, నా తల్లి కన్నీటి ప్రవాహములో నేను దేవుని రాజ్యమునకు కొట్టుకొని వచ్చి తిని అని సాక్ష్యం ఇచ్చాడండి. గమనించండి, అగస్టిన్ జీవితంలో ఎన్నో దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం, ఈ లోక సంబంధమైనటువంటి లోకములో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు అనేకమైన వ్యసనాలకి బానిసై దేవునికి దూరమైనటువంటి పరిస్థితిలో ఆ తల్లి తన కుమారుని కొరకు కన్నీటితో ప్రార్థన చేసింది, కన్నీటితో దేవుని సన్నిధిలో అడిగింది, కన్నీటితో గోజాడింది. అందుకనే నా తల్లి కన్నీటి ప్రవాహములో నేను దేవుని రాజ్యములోనికి కొట్టుకొని వచ్చాను అని సాక్ష్యం చెప్పగలిగాడు. ఈరోజు నీ బిడ్డల జీవితం, నీ కుటుంబ జీవితాల్లో ఇంకా రక్షింపబడినటువంటి బిడ్డలు ఉన్నట్లయితే వారి కోసం ఒక తల్లిగా ప్రార్థించే బాధ్యత నీ మీద ఉంది అని నీకు తెలియచేస్తావను. అందుకనే నీవు కార్చే కన్నీళ్ళు ఎలాంటివి తెలుసా? చాలా విలువైనవి. నీవు దేవుని సన్నిధిలో కనిపెడితే, దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే, దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడవగలిగితే, దేవుని దగ్గర రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఈరోజు కన్నీళ్లు విడవగలవా? ఇంకోవేళ నీ కుటుంబంలో ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో, లేక నీ జీవితంలో అసాధ్యం అనుకుంటున్నావేమో, కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సమర్థుడైన దేవుని దగ్గర మనం అన్నా. ఈరోజు ప్రార్థించగలవా?
దేవుని సన్నిధిలో మొరపెట్టగలవా? దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడవగలవా? దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యము చేసి బలపరచటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభువా, నేను నీ సన్నిధిలో కన్నీళ్లు విడుస్తాను ప్రభువా అని నువ్వు ప్రార్థించగలిగితే, అందుకనే మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. యేసయ్యే మన కొరకు కన్నీళ్లు విడుస్తున్నాడు కదా. యేసయ్యే మన కొరకు నేను రక్షించాలని, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? కన్నీటితో, మహారోదనతో ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. గమనించండి, యెరూషలేము నుంచి వచ్చి ఆయన ఏడ్చాడు. ఈ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునిన ఎంత మేలు, అయితే అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి అంటాడు. గమనించండి, ఈరోజు దేవుడు నీ గురించి, ఆనాడు యెరూషలేము గురించి ఏడుస్తూ ఉన్నాడు. అయ్యా, సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే మేలు కదా. అయితే ఆనాడు వారి కొరకు ఏడ్చాడు దేవుడు. అయితే ఆనాడు వారు ఎరగలేదు, ప్రభు దర్శించే కాలములో వారు ఎరగలేదు. కాబట్టి ఆ యెరూషలేము రాతి మీద రాయి ఉండని దినాలు వస్తాయి అని చెప్పాడు. అలాగే వచ్చాయి. ఈరోజు నీ కుటుంబం గురించి, నీ జీవితం గురించి దేవుడు మహారోదనతో, కన్నీటితో అడుగుతున్నాడు. ఈ రోజైనా నీవు దేవుని దగ్గరకు వచ్చి నీ జీవితాన్ని సమర్పించగలిగితే, ఆయన దగ్గరకు రాగలిగితే, ఆయన నిన్ను చూచి నీ జీవితంలో గొప్ప కార్యం చేసి నీ జీవితంలో మేలు చేయడానికి సమర్థుడు అని మీకు తెలియచేస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పరిస్థితి ఏంటో, నీ జీవితంలో ఏ ప్రతికూలతల్లో ఉన్నావో, ఏ సమస్యల్లో ఉన్నావో, ఏ ఇరుకుల్లో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఆ పరిస్థితులన్నీ నా దేవుడు మార్చడానికి సమర్థుడు. అయితే నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టు, నీవు దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడువు. అందుకనే హిజ్కియా కన్నీళ్లు విడిచాడు. నేను ఎట్లు నీ సన్నిధిలో నడిచానో, నీ దృష్టికి అనుకూలంగా నడుస్తున్నానయ్యా, నన్ను ఒక్కసారి నీ కృపతోనే జ్ఞాపకం చేసుకో అని ప్రార్థించినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకోలేదా? అలాంటి దేవుని దగ్గరే, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుని దగ్గర నీవు నేను ఉన్నా. ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అని మీకు తెలియచేస్తా ఉన్నా. నీవు కార్చే కన్నీళ్ళు చాలా విలువైనవి అని మీకు తెలియచేస్తా ఉన్నా. మనం బైబిల్లో పరిశీలన చేసినట్లయితే 2 రకాల కన్నీళ్లు కనపడతా ఉంటాయి. ఆ 2 రకాల కన్నీళ్ళలో ఒకటి ఇష్టము లేని కన్నీళ్ళు, రెండవది ఇష్టము గల కన్నీళ్ళు. సరే, ఈరోజు ఇష్టము లేని కన్నీళ్ళు ఏంటి అంటే, చూడండి, దేవుడు వారు కన్నీళ్లు విడిచారు, కానీ ఆ కన్నీళ్లు విడటం దేవునికి ఇష్టం లేదు. గమనించండి, ఇష్టం లేని కన్నీళ్ళ అని మనం ఆలోచించవచ్చు. ఒకరోజు ఇశ్రాయేలీలు బంధకాల్లో ఉన్నారు, ఇశ్రాయేలీలు చెరలో ఉన్నారు, కష్టములో ఉన్నారు, వెట్టి చాకరీ చేస్తూ వారి జీవనమును కొనసాగిస్తూ ఉన్నారు. గమనించండి, బానిసత్వంలో 430 సంవత్సరాలు వారు ఎక్కడున్నారు తెలుసా? బంధకాల్లోనే ఉన్నారు, చెరలోనే ఉన్నారు. అయితే దేవుడు వారి మూలుగులు విన్నాడు, దేవుడు వారి కన్నీటిని చూచాడు, వారి బాధను చూశాడు. వారిని విడిపించడానికి మోషేని ఏర్పాటు చేసుకుని దేవుడు వారిని విడిపించి నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి, ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం వెంటాడుతూ ఉంది. ఆ వెంటాడుతూ ఉన్న దేవుడు ఏం చేశాడంటే గొప్ప కార్యము చేసి నడిపిస్తానే ఉన్నాడు. గమనించండి, గొప్ప కార్యము చేసినటువంటి దేవుడు, అలా నడిపిస్తున్నటువంటి దేవుడు వారిని అరణ్యములోనికి వెళ్ళిన తర్వాత, ఇదిగో మాకైతే అక్కడ మాంసం ఉంది, అక్కడైతే మాకు సమృద్ధిగా ఆహారం దొరుకుతూ ఉంది, అరణ్యములో మమ్మల్ని చంపడానికి నీవు ఇక్కడ తీసుకొచ్చావా మోషే అని మోషే మీద తిరుగుబాటు చేయటం ప్రారంభించారు. మోషే మీద తిరుగుబాటు చేశారు, అవిధేయత చూపించారు, అవిశ్వాసాన్ని చూపించారు. అందుకనే వారి ఏడ్పంట మోషేకి వినబడింది. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 10వ వాక్యములో ఈ మాట మనకు కనబడుతూ ఉంటుంది.
జనులు తమ తమ కుటుంబాల్లో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడవగా మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండెను. మోషే దృష్టికి చెడ్డదిగా ఉంది. దేవుని దృష్టికి కూడా కోపము కలిగించే ఏడ్పు. వారు ఎందుకు ఏడ్చారు అంటే, ఐగుప్తులో ఉన్నప్పుడు మాకు ఆహారం దొరికింది, ఆ కాకరకాయలు దొరికాయి, ఈ కీరకాయలు దొరికాయి, సమృద్ధిగా మేము మాంసాన్ని తిన్నాము అని చెప్పి వారు ఏడుస్తూ ఉన్నారు. గమనించండి, ఈ మాటలు పై భాగంలో మనం చదివితే దేవుడు వారికి ఆకాశము నుంచి మన్నాను కురిపించాడు. పూరేడు పక్షులతో దేవుడు వారికి మాంసాన్ని సిద్ధపరిచారు. గమనించండి, ఇన్ని చేసిన దేవుణ్ణి వారు ఏం చేస్తున్నారంటే తిరస్కరించారు. అప్పటికి దేవుడు వారికి వారు వండుకోకుండానే ఆహారాన్ని పంపిస్తూ ఉంటే ఎంత శ్రేష్టమైన దాన్ని ఎంచాలో కదా. కానీ వారు ఏం చేశారు అంటే, వారు ఏడ్చినప్పుడు దేవునికే కోపం వచ్చింది. మోషే దృష్టికి అది నీచమైనదిగా, మోషే దృష్టికి అది చెడ్డదిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవునికే కోపం వచ్చింది అంటే, దేవుడే కోపపడ్డాడు అంటే వారి ఏడ్పు ఎంత 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 హీనమైనదిగా కనపడిందో గమనించండి. వారు ఏడ్చారు, కానీ ఆ ఏడ్పు దేవునికి ఇష్టం లేదు. కారణం ఏంటంటే వారు తిరుగుబాటు చేస్తా ఉన్నారు. కారణం ఏంటంటే వారు దేవునికి లోబడలేదు. కారణం ఏంటంటే వారి జీవితంలో దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు. గమనించండి, దేవుడి సృష్టిని చేసినప్పుడు అంతటా అన్నీ మంచివిగానే చేశాడు. నోవహు కాలానికి వచ్చేసరికి అక్కడ భూమి మీద ఉన్న చెడుతనము గొప్పదయ్యింది అని రాయబడి. గమనించండి, మంచి గొప్పదవ్వాలి, కానీ చెడుతనము గొప్పదయ్యింది. అందుకని దేవుడు అనుకున్నాడు కదా, ఈ భూమి మీద ఉన్న సర్వాన్ని నాశనం చేయాలి అని అనుకున్నాడు. ఎందుకో తెలుసా? దేవునికి కోపం వచ్చింది. దేవునికి వారందరూ అవిధేయంగా జీవించట కారణం చేత కోపం వచ్చి జలప్రలయాన్ని పంపి నోవహు కుటుంబం తప్ప వారందరినీ నాశనము చేసినట్లుగా మనం చూస్తాం. ఆ నాశనం చేసే సమయంలో, ఆ జలప్రలయం వచ్చే సమయంలో వారు కూడా బహుగా ఏడ్చి ఉండొచ్చు. బహుగా ఆ ఓడ దగ్గరికి వెళ్ళి తలుపు తట్టి ఉండొచ్చు. అయితే ఆ తలుపు తట్టిన దేవుడే మూశాడు. ఆ యొక్క ఓడకున్న ఆ తలుపులు దేవుడు మూశాడు. ఒకవేళ నోవహు మోసి ఉండట్టయితే నా బంధువులే కదా, నా దగ్గరగా జీవించిన వారే కదా అని తలుపు తీసేవాడేమో, తలుపు తీసి వారిని ఆహ్వానించేవాడేమో. కానీ ఆ తలుపు ఎవరు మూశారంటే దేవుడే మూశాడు. కారణం ఏంటి తెలుసా? వారు ఆ జలప్రలయం వచ్చినప్పుడు ఎంతో వేదన చెంది ఉండొచ్చు, ఎంతో మంది కేకలు వేసి ఉండొచ్చు, ఎంతో మంది గోజాడి ఉండొచ్చు, అరిచి ఉండొచ్చు. అరుపులు అరుస్తున్నా, గోజాడుతున్నా ఆ మొర మాత్రం దేవుడు వినలేదు అని మీకు తెలియజేస్తా. ఇలా చెప్పుకుంటా పోతే లోతు ఆ సొదొమ యొక్క పట్టణం యొక్క పరిస్థితి కూడా అదే. వారు కూడా కేకలు వేశారు, వారు కూడా అరిశారు. ఆ అగ్నిగంధాలు కురుస్తున్నప్పుడు అయ్యో ఈ భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటి, ఈ భయంకరమైనటువంటి అగ్ని చేత కాల్చబడుతున్నామే అని వారు కూడా ఏడ్చారు. అయితే ఆ ఏడ్పుకి వారు ఏడ్చారు, కానీ ఆ ఏడ్పు దేవునికి ఇష్టము లేని ఏడ్పే. దేవుడు ఆ ఏడ్పుకి వారి దగ్గరకు రాలేదు, వారు నాశనం చేసేశారు. గమనించండి, అవిధేయతలో ఉండి ఒకవేళ ఏడ్చిన ఆ ఏడ్పుకి ఫలితం ఉండదు. మీకు ఇంకో సందర్భం చెప్తాను. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 16వ వాక్యంలో చదివితే అక్కడ సంసోను ఒక పొడుపు కథ వేస్తాడు. ఆ పొడుపు కథ వేసినప్పుడు తన భార్య 7 దినాల్లో మీరు ఆ యొక్క పొడుపు కథ వారు విప్పాలి,
ఎప్పుడైతే భార్య ప్రతిరోజు ఏడుస్తూ ఉంది, ఇదిగో నన్ను ప్రేమించలేదు, నన్ను ప్రేమిస్తే ఆ యొక్క పొడుపు కథ భావం నాకు చెప్పేదానివి అని చెప్పి 7 రోజుల నుంచి ఏడుస్తూ ఉండి చివరి రోజు చెప్పేశా. అది ఎత్తుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫిలిస్టీలకి చెప్తే వారు వచ్చి సంసోనుతో చెప్పినట్లుగా మనం చూస్తాం. గమనించండి, ఆ ఏడుపు ఎలాంటి ఏడుపు అనంటే విసిగించిన ఏడుపు, ఇష్టము లేని ఏడుపు. గమనించండి, అవిధేయతతో ఉన్నటువంటి వారి ఏడుపు దేవుడు వినడు. అవిధేయతలో ఉన్ని వారు ఏడ్చిన ఫలితం ఉండదు అని మీకు తెలియచేస్తా. అయితే ఈరోజు నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే, నీవు విధేయుడవై నీవు సత్యముతో నడిచి దేవుని సన్నిధిలో కనిపెడితే, దేవుని బిడ్డగా నీవు దేవుని సన్నిధిలో ఏడ్చితే ఆ ఏడ్పుకి దేవుడు ప్రతిఫలం ఇచ్చునుగాక. మనకు తెలుసు యోనా నినివే పట్టణానికి వెళుతూ ఉన్నాడు. నినివే పట్టణానికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీషుకు వెళ్తున్నాడు. తర్షీషుకు వెళుతున్నటువంటి యోనాని దేవుడు తీసుకొచ్చి ఎక్కడ పడేశాడు? నినివే ఒడ్డున పడవేశాడు. నినివే ఒడ్డున పడవేసిన యోనా వెళ్ళి, ఇదిగో దుర్గతి రాబోతా ఉంది, ఇదిగో నాశనం రాబోతా ఉంది అని ఒక ప్రసంగాన్ని ప్రకటించాడు. ఆ ప్రకటన వారందరూ కూడా ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచి ఏం చేస్తామన్నారంటే, అయ్యా ఈ ఉపద్రవం నుంచి తప్పించు అని వారు గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించారు. ఎప్పుడైతే ప్రార్థించారో దేవుడు అద్భుతంగా వారి మొర విన్నాడు. వారి కన్నీటిని దేవుడు చూశాడు. వారి జీవితంలో ఒక గొప్ప కార్యము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, వారు తప్పించబడడానికి, ఆ ప్రాంతం రక్షింపబడడానికి, ఆ ప్రాంతం క్షేమముగా ఉండడానికి సొదొమయము అగ్ని గంధకముల చేత నాశనం అయిపోయింది. అలాగే జలప్రలయం వచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ జల సమాధి అయిపోయారు. అయితే నినివే పట్టణము కాపాడబడడానికి వారు అరిచిన అరుపులు, వారు దేవుని మాటకు విధేయత చూపించారు, వారు ఉపవాసం ఉన్నారు, దేవుని సన్నిధిలో ప్రార్థించారు, దేవుని సన్నిధిలో కన్నీరు విడిచారు కాబట్టి వారు తప్పించబడ్డారు అని మీకు తెలియచేస్తా. ఈరోజు అవిధేయతతో ఉండి ఒకవేళ నీవు కన్నీళ్లు విడిస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. అయితే విధేయత కలిగి దేవుని సన్నిధిలో మొరపెడుతూ దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడవగలిగితే ఆ కన్నీటిని దేవుడు చూస్తాడు అని మీకు తెలియచేస్తా ఉన్నా. ఈరోజు నీవు దేవునికి ఇష్టము పుట్టించే ఆ కన్నీళ్లు విడవగలిగితే ఆ కన్నీటిని దేవుడు చూచునుగాక, ఆ కన్నీటికి దేవుడు ప్రతిఫలమిచ్చునుగాక. అందుకనే భక్తుడైనటువంటి ఇర్మియా ప్రవక్త మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటాడంటే, తన యొక్క జీవితంలో మనకు బైబిల్లో కన్నీటి ప్రవక్త ఎవరైనా ఉన్నారా అంటే ఆ ప్రవక్త ఎవరు అంటే ఇర్మియా. తన తలని జలమయముగా చేసుకున్నాడు. ఎప్పుడు చూసినా కన్నీటితో ప్రార్థించేవాడు. కన్నీటి ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది అంటాడు. ఆయన ప్రార్థన చేసి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? విలాప వాక్యాలు 2వ అధ్యాయం 18వ వాక్యములో ఈ మాట తెలియచేస్తా ఉంటాడు. చదువుదామా? జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు, సియోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము అంట. గమనించండి, ఆయన కన్నీటితో తన జనాంగం కొరకు, తన ప్రజల కొరకు కన్నీళ్లు విడిచి ప్రార్థించినటువంటి అనుభవం. అందుకనే తన తలను జలమయముగా చేసుకొని ఎప్పుడు కన్నీటితో ప్రార్థన చేస్తామని ఆయన చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడంటే, సియోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీళ్లు పారనిమ్ము. అంటే దివారాత్రము
కన్నీటి ప్రార్థన అవసరం అని తెలియచేస్తా ఉన్నా. అంత మాత్రమే కాదు, అక్కడ అంటాడు, నీవు లేచి మొదటి జామున ఏం చేయాలంటే మొరపెట్టాలి. నీవు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నీవు నీ కొరకు అలాగే నీ కుటుంబం కొరకు కన్నీటి ప్రార్థన చేయగలుగుతున్నావా? అందుకనే కన్నీటి ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ఒక వ్యసనపరుడైనటువంటి, ఈ లోకములో బానిస అయినటువంటి, ఈ లోకములో తిరుగుళ్ళకి బానిసత్వములో తిరుగుతున్నటువంటి తన కుమారుడు మారడానికి అగస్టిన్ తల్లి ఏం చేసిందో తెలుసా? కన్నీటి ప్రార్థన చేసింది. అందుకని ఇలా చెప్పాను కదా, ఆయన అంటాడు, నా తల్లి కన్నీటి ప్రవాహములో నేను దేవుని రాజ్యములోనికి కొట్టుకొని వచ్చాను అని ఆయన సాక్ష్యం చెప్పగలిగాడు. కారణం ఏంటి తెలుసా? ఆ తల్లి తన కుమారుని కొరకు కన్నీటి ప్రార్థన చేసింది. ఈరోజు నీవు నీ కుటుంబం కొరకు కన్నీళ్లు విడుస్తున్నావా? నీ బిడ్డల కొరకు కన్నీళ్లు విడుస్తున్నావా? ఇంకా వారు లోకములో ఉన్నారు, ఇంకా వారు దేవునికి దూరంగా ఉన్నారు, ఇంకా వారి జీవితాలు దూరంగా ఉన్నట్లయితే ఈరోజు కన్నీటి ప్రార్థన నీకు నీ కుటుంబానికి అవసరము అని దేవుడు నీకు తెలియచేస్తా ఉన్నాడు. అయితే రేయి మొదటి జామునే కన్నీళ్లు విడిచి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన ద్వారా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు. అందుకనే ఇర్మియా అంటున్నాడు, నీవేంటంటే దివారాత్రము కన్నీళ్లు పారనిమ్ము, ఒక నదీ ప్రవాహము వలె నువ్వేం చేయాలంటే కన్నీటితో ప్రార్థన చేయి. ఆ ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఆదికాండం 29వ అధ్యాయం 31వ వాక్యములో ఈ మాట కనబడుతుంది. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గుడ్రాలయుండెను అని రాయబడి. గమనించండి, లేయా ద్వేషింపబడుట చూచి దేవుడు లేయాను చూశాడు, లేయా కన్నీటిని చూశాడు. గమనించండి, యాకోబు 7 సంవత్సరాలు కొలువు చేస్తే తన మామ ఏం చేశాడు తెలుసా? లేయానిచ్చి పెళ్లి చేశాడు. లేదు నేను కొలువు చేసింది రాహేలు కొరకు కానీ లేయా కొరకు కాదు అని అన్నాడు. లేయని యాకోబు కూడా ద్వేషిస్తూనే ఉన్నాడు. అయితే రాహేలునేమో ప్రేమిస్తూ ఉన్నాడు. లేయాని ద్వేషించాడు, రాహేలును ప్రేమించాడు. మరలా రాహేలును ప్రేమించడం ద్వారా మరలా 7 సంవత్సరాలు కొలువు చేసి రాహేలును కూడా పొందుకున్నాడు. గమనించండి, ఒక వ్యక్తి లేయా ద్వేషింపబడటం ఎవరు చూశారు తెలుసా? దేవుడు చూశాడు. గమనించండి, తన భర్త ప్రేమకు నోచుకోలేనటువంటి స్త్రీ, ఆదరణ లేనటువంటి స్త్రీ అయితే ఎంతగా ద్వేషించాడో, అయితే అంతగా ద్వేషింపబడటం ఎవరు చూశారంటే దేవుడు చూశాడు అని మీకు తెలియచేస్తా ఉన్నా. గమనించండి, ఎంతగా ద్వేషించినా దేవుడు ఆమెను చూశాడు కాబట్టి, ఆమె కన్నీటిని చూశాడు కాబట్టి ఆమె గర్భము తెరవబడింది. రాహేలు గర్భం అప్పుడు ఇంకా తెరవబడలేదు. కారణం ఏంటంటే వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తే ఆమె ద్వేషింపబడటం ఎవరు చూశారంటే దేవుడు చూశారు. నేను అంటాను, ఆమె ద్వేషిస్తూ ఉన్నప్పుడు, ఆమె నిందిస్తూ ఉన్నప్పుడు, ఆమెను హేళనగా మాట్లాడుతున్నప్పుడు ఆమె ఎంత కన్నీరు విడిచిందో, ఎంత వేదన చెందిందో, ఎంత బాధపడిందో, ఆ బాధ ఎవరు చూశారో తెలుసా? దేవుడు చూశాడు. అందుకనే ఈరోజు నీ పరిస్థితి కూడా ఎలా ఉందో నాకు తెలియదు. ఒకవేళ ద్వేషింపబడుతూ ఉన్నా, ఒకవేళ దేవునికి దూరమైనటువంటి పరిస్థితిలో ఉన్నా, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు అని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి ఆనాడు దేవుడు చూశాడు, తమ జీవితంలో ఒక గొప్ప కార్యము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆ కన్నీళ్ళు ఎలా ఉన్నాయో తెలుసా? దేవునికి ఇష్టమయ్యాయి. తను కార్చిన కన్నీళ్ళు దేవునికి ఇష్టం కాబట్టే దేవుడు ఆమెను చూచి ఆమె గర్భాన్ని తెరిచి దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు.
అలాగే హన్నా జీవితాన్ని కూడా మనం పరిశీలన చేస్తే సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యంలో ఆమె బహు దుఃఖాకాంతురాలై దేవుని సన్నిధికి వచ్చింది, ఏడుస్తూ ఉంది. అయ్యా, నీ సేవకురాలనైనా నా శ్రమను చూడయ్యా, అయ్యా నన్ను మరొక జ్ఞాపకం చేసుకో అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించింది. అందుకనే ఆమె కన్నీళ్లు, ఆ షీలోహు మందిరములో ఆమె కన్నీళ్లు విడటం దేవుడు చూశాడు. దేవుడు చూసి ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడున్న సేవకుడు చూసి, అమ్మా మత్తురాలై ఉండొద్దు, ఎందుకు అంత దుఃఖంలో ఉన్నావు, మత్తురాలై ఉండక మామూలుగా ఉండు అని అన్నాడు. కానీ అయ్యా నేను మత్తురాలను అయ్యలేదయ్యా, నేను దుఃఖంతో ప్రార్థన చేస్తున్నానయ్యా అని చెప్పినప్పుడు ఇశ్రాయేలీయుల దేవుడు నీవు చేసిన మనవిని విన్నాడు, నీవు ఏదైతే చేసావో దానిని దయచేస్తాడు అని చెప్పి, ఎప్పుడైతే దేవుడు దయచేస్తాడు నువ్వు వెళ్ళు అన్నప్పుడు ఆమె సంతోషముతో ఆమె ఇంటికి వెళ్ళింది. తన జీవితంలో ఇక దుఃఖముఖమును ఆమె విడిచిపెట్టింది. తను సంతోషముతో ఉండట కారణం చేత దేవుడు ఆమె కన్నీటిని జ్ఞాపకం చేసుకుని ఆమె జీవితంలో ఒక గొప్ప అద్భుతం చేశాడు. అలాగే నీ జీవితంలో కూడా అద్భుతం చేయాలి అంటే నీవేం చేయాలంటే దేవుని సన్నిధిలో కనిపెట్టావు. దేవుని సన్నిధికి వెళ్ళి నీవు కన్నీళ్లు విడవగలిగితే నీ సమస్యను కూడా చూస్తా, నీకున్న ప్రతికూలతను కూడా చూస్తాడు, నీకున్న బంధకాలను చూస్తాడు, నీకున్న కష్టాన్ని చూస్తాడు, నీకున్న పరిస్థితులన్నీ చూసి నీ జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడు. కాబట్టి ఈరోజు హన్నాను చూసిన దేవుడు నిన్ను కూడా చూచునుగాక. హన్నాను చూశాడు, నిన్ను చూస్తాడు, నీ పరిస్థితిని చూస్తాడు, నీ స్థితిని చూస్తాడు. అందుకనే ఇష్టము పుట్టించే కన్నీళ్ళు. నీవు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో నీ కుటుంబం కోసం, నీ అవసరం కోసం, నీ పరిస్థితి కోసం, నీ శ్రమను దేవుడు చూచి నీ జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు అని మీకు తెలియచేస్తావా. కాబట్టి ఈరోజు నీవు దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడవగలిగితే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు అని ఒక దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తా ఉన్నాను. నీవు కార్చే కన్నీళ్ళు చాలా విలువైనవి. అయితే ఆ కన్నీటిని దేవుడు నాట్యముగా మార్చే దేవుడు. కన్నీటిని నాట్యముగా మార్చాలి అంటే నువ్వేం చేయాలంటే దేవుని దగ్గరికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో నీవు మొరపెట్టడం వల్ల, దేవుని సన్నిధిలో ప్రార్థించటం వలన ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. చూడండి 30వ కీర్తన 11వ వాక్యములో ఈ మాట మనకు కనబడుతుంది. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు అంట. నా అంగలార్పుని నువ్వేం చేసావంటే నాట్యముగా మార్చావు. అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మహాప్రభు, రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు. నీ అంగలార్పుని, నీ కన్నీటిని ఆయన ఏం చేస్తాడంటే నాట్యముగా మారుస్తాడు. గమనించండి, దేవుని దగ్గరకు వచ్చినటువంటి వారు నీ అంగలార్పుని ఆయన ఏం చేస్తున్నాడంటే నాట్యముగా మారుస్తున్నాడు. మనకు తెలుసు 12 సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ గురించి మనకు తెలుసు. లూకా సువార్త 8వ అధ్యాయం 48వ వాక్యములో ఈ సందర్భం మనకు కనబడుతూ ఉంటుంది. ఏమంటాడంటే ఆమె 12 సంవత్సరాల నుంచి బాధపడతానే ఉంది. 12 సంవత్సరాల నుంచి ఎన్నో తిప్పలు పడింది, ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎంతో కష్టపడింది, ఎంతో వ్యయపరుచుకుంది. అయినా తన జీవితంలో నెమ్మది లేదు. అయినా తన జీవితంలో కన్నీరే, తన జీవితంలో కన్నీరు విరుస్తూ చాలా బలహీనమైనటువంటి పరిస్థితిలో, ఎందుకు పనికిరానటువంటి పరిస్థితుల్లో కన్నీటితో దేవుని గురించి వింది. అయ్యా యేసు దగ్గరికి వెళ్ళింది. ఆయన వస్త్రపు చెంగును ముడితే చాలు నేను బాగుపడతాను అని తనలో తాను అనుకుంది. గమనించండి ఎంత వేదన చెందిందో కదా.
ఎంత బాధపడిందో కదా. ఒక రోజు 2 రోజులు కాదు కదా, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు కదా, 12 సంవత్సరాలు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో తన జీవనమంతా వేయపరుచుకుని యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. ఎప్పుడైతే ఆ వస్త్రపు చెంగును ముట్టిందో ఆమెలోనికి ప్రభావం వెళ్ళిపోయింది, ఆమె బాగైపోయింది. అక్కడ యేసయ్య అంటున్నారు, ఏమన్నారంటే నాలో ప్రభావం వెళ్ళింది, నన్ను ముట్టింది ఎవరు అని యేసయ్య అడిగితే అక్కడ అందరూ అంటున్నారు మేమెరగం అన్నారు. పేతురు అంటాడు బహుజన సమూహం ఉంది కదా, ఎవరు ముట్టారని ఏం చెప్తాం ప్రభువా అన్నప్పుడు ఆ స్త్రీ భయపడుతూ వచ్చింది. ఆమె జరిగిందంతా చెప్తా ఉంది, నేనేనయ్యా ముట్టింది, నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, ఇలాంటి బంధకాల్లో ఉన్నాను, నీ వస్త్రపు చెంగును ముట్టగానే నేను బాగుపడ్డానయ్యా అని ఆమె సాక్ష్యం చెప్పగా. గమనించండి, ఈరోజు ఆమె జీవితంలో ఒక గొప్ప కార్యము దేవుడు చేశాడు. కారణం ఏంటి తెలుసా? ఆమె జీవితాన్ని మార్చాడు. తన కన్నీటిని దేవుడు చూశాడు. అందుకనే ఆ కన్నీటిని చూచి ఆమె జీవితంలో నాట్యముగా మార్చాడు. అంతకుముందు దుఃఖములోనే ఉంది, అంతకుముందు వ్యాధుల్లోనే ఉంది, భయంకరమైనటువంటి ఈ 12 సంవత్సరాలు భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉంది. ఆ కన్నీటిని నాట్యముగా దేవుడు మార్చాడు. ఈరోజు నా జీవితంలో కూడా నీ కన్నీటిని నాట్యముగా మార్చే దేవుని దగ్గర మనం ఉన్నాము అని మీకు తెలియచేస్తాం. అవును, మా నాన్నగారి జీవితంలో కూడా 12 సంవత్సరాలు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళవలసి వచ్చింది. ఒక అన్ని జనాంగంలో అన్ని కుటుంబంలో పుట్టాం. వెళ్ళనటువంటి గుడి లేదు, తిరగనటువంటి గోపురాలు లేవు, ఎన్నో బలులు అర్పించారు. అయితే ఏ ఒక్క దేవుడు కూడా కనికరించలేదు. కానీ మా కన్నీటిని చూచిన దేవుడు దేవుని దగ్గరికి వెళ్ళగా, యేసు క్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా బలపరిచాడు. తనకున్న బంధకాల నుంచి, తన మీద ఏలుబడి చేస్తున్న చీకటి శక్తుల నుంచి దేవుడు విడిపించాడు. తన శరీరములు ఏలుబడి చేస్తున్న 12 సంవత్సరాల భయంకరమైనటువంటి వ్యాధి నుంచి దేవుడు విడిపించాడు. అందుకనే చెప్తున్నాను, నీ కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు, నీ అంగలార్పును నాట్యముగా మార్చే దేవుని దగ్గర మనం ఉన్నాము అని మీకు తెలియచేస్తా. ఈరోజు నీ పరిస్థితి ఏదైనా, నీకున్న బంధకాలు ఏదైనా, నీకున్న కష్టం ఏదైనా, నీకున్న నష్టం ఏదైనా, నీకున్న ఆ బంధకాల నుంచి నా దేవుడు విడిపించడానికి సమర్థుడు. నీ కన్నీటిని నాట్యముగా మార్చే దేవుని దగ్గర నీ ఉన్నా. ఒకవేళ నీ జీవితంలో దుఃఖంలోనే ఉన్నావా, వ్యాధులతో ఉన్నావా, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నావా, అయితే యేసయ్య దగ్గరికి రా. యేసయ్య దగ్గర నువ్వు కనిపెట్టు. నా జీవితంలో, మా కుటుంబ జీవితంలో, ఆ రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ జీవితంలో చేసిన అదే దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఒకే రీతిగా ఉన్నాడు. ఈరోజు నిన్ను కూడా బలపరుస్తాడు, నిన్ను కూడా స్వస్థపరుస్తాడు. నీ జీవితంలో కూడా గొప్ప కార్యము చేయడానికి సమర్థుడైన దేవుని దగ్గర మనం ఉన్నాము అని మీకు జ్ఞాపకం చేస్తావని. ఈరోజైనా దేవుని దగ్గరికి వస్తావా? ఈరోజైనా ఆయన సన్నిధికి వచ్చి కన్నీళ్లు విడువు. నీ కుటుంబంలో శోధన తప్పించబడుతుంది, నీకున్న రోగం పోతుంది, నీకున్న సమస్యలన్నీ విడిపించడానికి సమర్థుడైన దేవుని దగ్గర మనం ఉన్నాము అని మీకు తెలియచేస్తాం. అందుకనే ఈరోజు నీ కన్నీటిని నాట్యముగా మార్చునుగాక. నీ కన్నీటిని ఆయన నాట్యముగా మార్చగలిగినటువంటి దేవుని దగ్గర మనం ఉన్నాము అని మీకు జ్ఞాపకం చేస్తాం. అంత మాత్రమే కాదు, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే నీ కన్నీటిని చూచి దాటిపోయే దేవుడు కా. అవునా? అవును. నీవు కన్నీళ్లు విడవగలిగితే ఆ కన్నీటిని చూచి ఆయన దాటి వెళ్ళడు. ఎలా దాటి వెళ్ళడు? నీ కన్నీటిని ఆయన చూసే దేవుడు. అందుకనే హిజ్కియా కన్నీళ్లు విడిచాడు, దాటి వెళ్ళలేదు. ఎప్పుడైతే గోడ తొట్టుకు ముఖం తిప్పుకొని ప్రార్థన చేశాడో ఇంకా ఆ నడివిశాల దాటలేదు. మరలా యెషయా వెళ్ళి, ఇదిగో నీ ప్రార్థన నేను అంగీకరించాను, ఇదిగో నీ ప్రార్థన నేను విన్నాను, నీ కన్నీళ్లు నేను చూశాను, నేను నిన్ను బాగు చేస్తాను అని చెప్పి సమాధానం పొందుకున్నట్లుగా మనం చూస్తాం. అలాగే ఆగరు కూడా తన యజమానురాలికి దగ్గర నుంచి పారిపోతా ఉంది.
పారిపోతా అరణ్యములో ఉంది. అరణ్యములో ఉండి ఒక నీటి బొగ్గ దగ్గరికి వెళ్ళింది. ఆ నీటి బొగ్గ దగ్గర ఏం చేస్తుంది? తన దాహాన్ని తీర్చుకుంది. తన దాహం తీర్చబడింది. అయితే అక్కడ దేవుని దూత ఆమెతో మాట్లాడతావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు? అప్పుడు ఆమె సమాధానం ఏంటంటే, నేను నా యజమానురాల దగ్గర నుంచి పారిపోతున్నాను, నేను పారిపోతున్నాను అని ఆమె చెప్పింది. అయితే దేవుని దూత అంటుంది, నువ్వు పారిపోవద్దు, నువ్వు వెళ్ళి అణిగి మణిగి ఉండు అని చెప్పి. ఎప్పుడైతే ఆ దేవుని దూత అణిగి మణిగి ఉండమని చెప్పిందో, చెబుతూ ఇదిగో నీ సంతానాన్ని నేను విస్తరింపచేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు వెళ్ళు అన్నప్పుడు ఆమె చెప్పిన మాట, చూచుచున్న దేవుడవు నీవే, ఎల్రోయి అని ఆమె దేవునికి ఒక పేరు పెట్టగలిగింది. ఆమె అంటున్న మాట, నన్ను చూచిన దేవుణ్ణి నేను చూశాను. ఈరోజు ఆయన నిన్ను చూచి, నీ కన్నీటిని చూచి ఆయన దాటిపోయే దేవుడు కాదు. నీ కన్నీటిని చూచి ఆ కన్నీటి దగ్గర ఆగి, నీ పరిస్థితిని చూచి, నీ శ్రమను చూచి నీ కష్టాన్ని తీర్చే దేవుడు అని మీకు తెలియచేస్తావు. ఈరోజు ఆగరును చూసిన దేవుడు నిన్ను కూడా చూస్తా. నీ కన్నీటిని చూచి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు. అందుకని ఆగరు చెప్తా ఉంది, చూచుచున్న దేవుడవు నీవే, ఎల్రోయి 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 ఎల్రోయి, నన్ను చూచావే వందనమయ్యా, ఎల్రోయి ఎల్రోయి, నన్ను చూచావే వందనమయ్యా. అవును, మనల్ని చూస్తున్నటువంటి దేవుడు. ఆనాడు హాగరును చూసిన దేవుడు, ఆనాడు హిజ్కియాను చూసిన దేవుడు ఈరోజు నిన్ను కూడా చూచునుగాక. నీ పరిస్థితిని చూస్తాడు, నీకున్న స్థితిని చూస్తాడు, నీ కన్నీటిని చూస్తాడు, నీకున్న కష్టాన్ని తొలగించి గొప్ప కార్యము చేయగలిగిన ఆ దేవుని దగ్గర మనం ఉన్నాం. ఈరోజు నీ పరిస్థితిలో ఆయన నిన్ను చూచి నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయాలి అని ఆశపడతావు. కాబట్టి ఈరోజు ఆయన దగ్గరకు వస్తావా? ఈరోజు ఆయన నీ కన్నీటిని చూచి ఆయన నిన్ను విడిపించటానికి సమర్థం. గమనించండి, యేసయ్య మన కొరకు కన్నీళ్లు విరిచాడు. ఎంత వేదన చెందాడో. ఆ గెత్సెమనే వనములో కన్నీటి ప్రార్థన చేశాడు. అలాగే ఆయన కన్నీళ్లు విడిచి మన కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ బంధకాల్లో నీకున్న సమస్యల నుంచి విడిపించి ఆయన నిన్ను బలపరచడానికి ఇష్టపడుతూ, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఆయన దగ్గరికి వస్తావా? ఆయన దగ్గరికి వస్తే, ఆయన దగ్గరికి వచ్చి కన్నీటితో ప్రార్థన చేయగలిగితే తప్పక నీ కన్నీటిని చూచి నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయునుగాక. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దాయగలిగినటువంటి దేవానికి వందనాలు. దేవా, ఈ సమయంలో మీ వాక్యము చేత మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రం. అవును, నాడు హిజ్కియాను దేవా కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని అన్నారు. అవును, కన్నీటిని చూచే దేవానికి వందనాలు. హిజ్కియాను జ్ఞాపకం చేసుకున్న దేవా, ఇప్పుడు మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంది. అవును, కన్నీళ్లు చాలా విలువైనవి అని మాతో మాట్లాడా. అవి ఒక కవిలో దాచబడి ఉన్నవి అని మాట్లాడా. అవును దేవా, ఈ లోకములో ఏది దాచబడదు, కానీ కన్నీళ్ళే దాచబడి ఉంటావని మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును, కన్నీళ్ళు దేవా, దేవునికి ఇష్టము లేని కన్నీళ్ళు, ఇష్టము గల కన్నీళ్ళు ఉన్నాయి. అయితే మా జీవితంలో మీకు ఇష్టము పుట్టించే కన్నీళ్ళుగా మేము కన్నీళ్లు విడవడానికి సహాయం చేయండి. కన్నీటిని నాట్యముగా మారుస్తున్నందుకై స్తోత్రం, కన్నీటిని దాటిపోనందుకై నీకు స్తోత్రం. దేవా, మీరు దేవా మీ బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారు, ఏ కష్టంలో ఉన్నారు, ఏ ఇరుకుల్లో ఉన్నారు, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, దేవా మీ బిడ్డలను దాటిపోవద్దు అని మీకు తెలియచేస్తా ఉన్నాను. దేవా, ఈ వాక్యం వింటున్న మీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి. మా సంఘ జీవితంలో దేవా ప్రియమైన బిడ్డలందరి జీవితాల్లో మీ క్షేమము చేత నింపండి. గతించిన దినాలన్నీ కాచి కాపాడారు. మీ బిడ్డల కన్నీటిని చూచి గొప్ప కార్యాలు చేసి మహిమ పొందమని ప్రార్థిస్తున్నా. వాక్యం వింటున్న మీ బిడ్డల జీవితాల్లో బిడ్డలకున్న బంధకాలన్నీ తెంచివేసి
నీకు సాక్షులుగా నిలబెట్టి మహిమ పొందమని ప్రార్థిస్తూ మీరే తోడుగా ఉండి నడిపించి మీ క్షేమము చేత నింపి ధైర్యపరచమని యేసు నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నిండు సహవాసం ఇక్కడ బిడలకు సకల పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ శాంతిబాబు, షారోను ప్రార్థనా మందిరం, మాస్కో బజార్, కారంచేడు, ప్రకాశం జిల్లా. మా ఫోన్ నెంబర్స్ 9951555037, మరి ఒక నెంబర్ 8317635573. మీ ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.